ఇందాక మనం చూసాం కదా, దీన్ని మొత్తం బిగించేసాం అనమాట. దీనికి ఒక పైప్ యాడ్ చేసేసాం. ఇక్కడ అది ఎర్తపోయింది కదా, ఒక పైప్ యాడ్ చేసేసాం. ఈ ప్లగ్ దాన్ని బిగించేసేసాం. ఈ ప్లగ్ని మనకి ఇది ఎర్తలేదు కాబట్టి ఎంసీబీ ఉన్నదానికి పెట్టుకోవచ్చు అనమాట. ఎంసీబీ ఉన్న ప్లగ్కి దీన్ని పెడుతున్నాం ఇప్పుడు. అంటే పూర్తిగా లోపలికి వెళ్తలేదు, ఉండకపోయినా దీన్ని పెడదాం అన్నమాట. ఇప్పుడు పెట్టేసిన తర్వాత దీన్ని ఇప్పుడు నీళ్ళల్లో పెట్టి చూద్దాం, నీళ్ళు కాగుతున్నాయా లేదా అనేది చూడటం కోసం నీళ్ళల్లో పెట్టి చూద్దాం అసలు దీన్ని. ఫస్ట్ ఎంసీబీ ఆఫ్ చేస్తున్నాను, తర్వాత ఆన్ చేద్దాం. ఇలా స్విచ్ ఆన్ చేసుకుందాం బోర్డుది. స్విచ్ ఆన్ చేసాం. ఆన్ చేసిన తర్వాత ఎంసీబీ ఆన్ చేద్దాం. నీళ్ళు కాగుతున్నాయా లేదా అనేది చూద్దాం అన్నమాట ఇప్పుడు అసలు. బుడగలనే వస్తున్నాయి అన్నమాట, నీళ్ళనే కాగుతున్నాయి, బుడగలు వస్తాయి. కాకపోతే ఏంటంటే డస్ట్ మనం సరిగ్గా గీయట్లేదు కదా, నీట్గా గీగితే మళ్ళీ నార్మల్గా కాగుతాయి అన్నమాట. వాటర్ అనేవి హీట్ అవుతాయి అన్నమాట. సరే, ఇట్ట కూడా తీసేసి, మనకి సరిగ్గా ప్లగ్ పడట్లేదు కదా, ఇట్ట కూడా తీసేద్దాం. తీసేసి ఒకసారి బోర్డులో పెట్టి చూద్దాం. అసలు మన కాకుతీయా లేదా క్లీన్ చేసుకుంటే, మన హీటర్ని అనేది మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఈ ప్లగ్ని కూడా తీసేసేద్దాం. ఎంసీబీ కూడా లేకుండా డైరెక్ట్గా పెడదాం. ఇందాక ప్లగ్ మన సరిగ్గా లోపలికి వెళ్ళలేదు కదా, ఇప్పుడు చూద్దాం. ఇది మనకు కరెక్ట్ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు చూద్దాం. చూసారని బుడగలు వచ్చి వాటర్ అనేవి కాగుతున్నాయి అన్నమాట. అటు బుడగలు వచ్చి వాటర్ కాగుతున్నాయి. ఇది 500 వాట్స్ కాబట్టి మనం కొంచెం రిపేర్ చేస్తే రిపేర్ అయిందనమాట. అదే నార్మల్ అయితే రిపేర్ అవ్వవు. 1000 వాట్స్ అనుకోండి, ఆ స్ప్రింగ్ కాలిపోతే ఇది కాగదు. మనం ఇట్లా మార్చుకుని, ఎర్త్ లేదు కాబట్టి ఇప్పుడు మనం చేనులో చేయబెట్టకూడదు అనమాట. చేయబెట్టకుండా జాగ్రత్తగా వాడుకోవాలి దీన్ని. ఎర్త్ ఉంటే ఏం కాదు, అయినా వైర్ దానికి ఇచ్చాం కాబట్టి రిటర్న్ వచ్చినప్పుడు కరెంటు వెనక్కి వెళ్ళిపోయింది భూమిలోకి. ఆ డస్ట్ పట్టిపోయి ఇది అయిందనమాట. డస్ట్ అంతా క్లీన్ చేసి మళ్ళీ వైరింగ్ కలెక్షన్ ఇచ్చేపాటికి మళ్ళీ రెడీ అయింది హీటర్. మొత్తం ముడుగులు వచ్చేసి మళ్ళీ కాగుతున్నాయి ఆ డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత. ఇట్లా మనం ఏ హీటర్నైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు పెడితే లోపల స్ప్రింగ్ కాలిపోతే మనం ఏం చేయలేము దాన్ని, కొత్త తీసుకోవడం తప్పితే. ఒక్కోసారి ఈ పైన ఈ ప్లగ్ పోయిద్ది, ఒక్కోసారి ఈ ప్లగ్ పోతేనో లేదా ప్లగ్ పోతే మా అంతవరకు కట్ చేసుకుని మనం కొత్త ప్లగ్ వేసాం అక్కడ, ఆ వైర్ని అలాగే ఉంచేసాం. ఇది కిందకి ఇలా వచ్చేసి ఇక్కడ వైరింగ్ కూడా గీకి మళ్ళీ ముందుకు జరిపామన్నమాట. ఇది
ముందు జరిపి మొత్తం నీట్‌గా క్లీన్ చేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు నార్మల్ స్థితిలో ఉండి వాటర్ అనేవి కాగుతున్నాయన్నమాట.